అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికినటువంటి 6 మాటలను ఎంతో చక్కగా మనం చూసాం. ఇంకా ఆఖరి మాట మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 46వ వచనం మనం చూద్దాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా కష్టాలలో కానీ, శ్రమలలో కానీ, ఇబ్బందులలో కానీ, అవమానాలలో కానీ, నిందలలో కానీ, ప్రతి విషయంలో కూడా ఆయన చెప్పే ఒకే ఒక మాట అండి, తండ్రి 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 తండ్రి. ప్రియులారా, శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన పలికిన మాటల్లో తండ్రి 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 అని ఉందండి. ఆఖరి మాట మనం ఆలోచిస్తానండి, తండ్రి, నీ చేతికి నీ ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎంత చక్కగా ఉందండి మాట. ప్రియులారా, మరి మన జీవితంలో అదే విధంగా యేసుక్రీస్తు వారు ఇంత ప్రయాస ఎందుకు పడ్డారండి? ఇంత ప్రేమ ఎందుకు చూపించారండి? ఇన్ని కష్టాలు ఎందుకు పడారండి? మనం ఆలోచిస్తానండి. 1 పేతురు 2:21 మనం చూడొచ్చు. 1 పేతురు 2:21 మనం చూస్తానండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 వచనం మనం చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఏమండి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయాను. ప్రియులారా, ఆయన మనకి రోల్ మోడల్. ఈ ఎవరో రంగులు పూసుకున్నటువంటి వారు కాదంటే, లేదంటే కనుక మనకి ఎవరో ఆస్తిలో సహాయం చేసినటువంటి వారు, లేదంటే కనుక ఇంకేదో విషయాలు హెల్ప్ చేసినటువంటి వారు, లేదంటే కనుక మీకు వాక్యాన్ని చెప్పినటువంటి వారు, ఇలా కాదండి. అవర్ రోల్ మోడల్ షుడ్ బి ద గాడ్. అవర్ రోల్ మోడల్ షుడ్ బి ద జీసస్ క్రైస్ట్. అవర్ రోల్ మోడల్ షుడ్ బి ద హోలీ స్పిరిట్. మీరు ఆలోచించినట్లయితేనండి, వాక్యము చక్కగా సెలవిస్తుందండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనని మనకు మాదిరి ఉంచిపోయాను. ఏ విషయంలో? ప్రతి విషయంలో మనకు మాదిరి ఉంచిపోయారండి. ప్రతి విషయంలో మీరు ఆలోచించినట్లయితేనండి, చూడండి, ఆఖరి క్షణాలలో ఆయన మాట్లాడుతున్న మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చాలామంది ఎలా భావించారంటేనండి, ఇదిగో యేసు ప్రభువుని చంపేశామని భావించారండి. కాదండి, ఆయన మరణించిన తర్వాత కూడా మనం ఆలోచిస్తానండి, పరిస్థితులు ఎంత క్రూరంగా, ఎంత దారుణంగా మారిపోయాయంటే, భూకంపాలు రావటం కానీ, పెద్ద పెద్ద రాళ్ళు పడిపోవటం కానీ, మరి ఆకాశం చీకటైపోవటం కానీ, ఇవన్నీ కూడా చూసి ఆ మరణం ద్వారా కూడా కొంతమంది మార్పు పొందారండి. ఆ క్షణాలలో కూడా కొంతమందిలో మార్పు వచ్చింది. కొంతమంది గుర్తించగలిగారు, ఈయన దేవుని కుమారుడని. ప్రియులారా, మరి నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి మూమెంట్స్ ద్వారా, నీ జీవితంలో ఎదుర్కొనే సమస్యల ద్వారా కావచ్చు, లేదంటే కనుక పరిస్థితుల ద్వారా కావచ్చు, లేదంటే ఏ విషయంలోనైనా కానీ ఎవరు మారు మనసు పొందుతున్నారో ఆలోచించండి. నీ క్రియల వలన ఎవరికి ఉపయోగం ఉంది మీరు ఆలోచించండి. కనుక మనము కూడా యేసుక్రీస్తు వారి వలె ఆఖరి మాట వరకు, నాట్ ఓన్లీ యాక్షన్స్ అండి, క్రియలలో మాత్రమే కాదండి, ఆఖరి మాట వరకు కూడా తండ్రికి ఇష్టమైనటువంటి బిడ్డల వల్లే మనం బ్రతకాలండి. యేసు ప్రభువు వారి గురించి దేవుడు మాట్లాడిన మాట మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త మనం చూస్తానండి, 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనం మనం చూద్దామండి. మరియు ఇదిగో, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియులారా, మరి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ క్రియలను బట్టి, నీ మాటలను బట్టి కూడా పరలోకములో ఉన్న తండ్రి మీ గురించి, నా గురించి, మనందరి గురించి చెప్పగలిగే విధంగానే మన భక్తి జీవితం ఉందా ఒకసారి ఆలోచించండి. మనం 7 మాటలు విన్నాం కదా. 7 మాటలు విని నా కొరకు ప్రభు ఎంత త్యాగం చేశారని మనం గుర్తించాం కదా. ఆ మాటలు విని కన్నీరు పెట్టుకున్నాం కదా. ఆ మాటలు విని కృతజ్ఞత కలిగి ఉన్నాం కదా. మరి నీ జీవితాన్ని బట్టి, నీ జీవితం ద్వారా ఎవరైనా మారుతున్నారా? నువ్వు కూడా నీ ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని మరి తండ్రికి ఇవ్వగలుగుతున్నావా? యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తండ్రికి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేశారో మరి మనం కూడా చేయగలుగుతున్నామా లేదని ప్రశ్నించుకోవాలండి. మనము చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము కనుకనే మనకు మాదిరి ఉంచుకోవడానికి యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఏ ఒక్క మాట కూడా సున్నా అయినను పొల్లైనను వదలకుండా పోకుండా ప్రతి మాట కూడా, ప్రతి లేఖనము కూడా నెరవేర్చి మనకి మాదిరి ఉంచిపోయారు. మన జీవితాల్లో కూడా దేవుడు మన నిమిత్తం కూడా ఎన్నో లేఖనాలు రాశారు. పాపాన్ని విసర్జించాలని, పాపాన్ని జయించాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, లోకాన్ని జయించాలని ఎన్నో లేఖనాలు మన నిమిత్తం కూడా దేవుడు రాశారు. ఆ లేఖనాలు నెరవేర్చే బిడ్డలుగా మనం ఉన్నామా లేదా అని మనం ఆలోచించుకోవాలి. కనుక ఈ మాటలన్నీ కూడా మీ అందరి హృదయాలు నీరు కట్టి ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ యు ఆల్.